సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టుమార్గులోని కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రి చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి తాళాలు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటు నడక మార్గంలో స్వామివారిని దర్శించడానికి వెళ్తున్న భక్తులు కూడా భయాందోళనకు గురయ్యారు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రి చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి తాళాలు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గిరినాథ్ రెడ్డి నాడు తెలుసుకుందాం. గిరి, చెప్పండి. ఇది గత శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో అయితే టికెట్ల కౌంటర్ కౌంటింగ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక కుక్క మీద వెంబడించింది. కుక్కన చిరుతను చూసి పరిగెత్తు గంటగా అందుతూ కూడా సరే కుక్క వెళ్ళడంతో దాన్ని వెంబడిస్తూ కూడా సరే వెంటాడుతూ కూడా సరే జరిగింది. అయితే హౌసింగ్ బోర్డు వద్ద ఉన్నటువంటి అక్కడికి వెళ్ళడంతో అక్కడే ఏదైతే సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడో సెక్యూరిటీ గార్డ్ దీపక్ దాన్ని చూసి భయంకరం జరిగి వెంటనే తలుపులు వేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కంట్రోల్ రూమ్ తాళాలు వేసుకొని ఆయన రాత్రంతా కూడా సరే చిరుత చూసే భయంతో లోపలే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఉదయం అయితే శ్రీ భక్తులను అయితే 5 గంటల ప్రాంతంలో శ్రీవారి మెట్ల మార్గం అలవ చేస్తారు. అప్పుడు భక్తులందరూ గోవింద నామస్మరణతో వస్తూ ఉండడం చూసి అతను తలుపులు తీసి అక్కడే ఉన్నటువంటి టీటీడీ అధికారులు కూడా సరే ఆయన సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 2 నెలలుగా కూడా సరే చిరుత సంచారం కూడా పెద్దగా కనిపించినప్పుడు కూడా సరే మరోసారి చిరుత కదలికలు చెంచల అడుగులు కనబడించడం, అదేవిధంగా అయితే మెట్ల మార్గం కనబడించడంతో గుంపుగా వెళ్ళాలని కూడా భక్తులకైతే టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేను ఉదయం నుంచి కూడా సరే బ్యాచ్ల వారీగా కూడా సరే భక్తులు కూడా సరే మెట్ల మార్గం అలవ చేసిన పరిస్థితి అయితే అయితే గత కొన్ని రోజుల ముందు కూడా సరే ఇదే తరహాలో అయితే మెట్ల మార్గం అలిపిరి మెట్ల మార్గం కూడా దాదాపు 3 చిరుతలు కూడా సంచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా సరే బంధించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ట్రాప్ క్యామెరాలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి శ్రీవారి మెట్ల అలిపిరి మెట్ల మార్గంగా చిరుత సంచారం రావడంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు అక్కడ కూడా సరే డ్రోన్ కెమెరాలు పెట్టే విధంగా కూడా సరే అక్కడ వాళ్ళు నిన్న ఏదైతే పరిస్థితున్న పరిస్థితి ఎక్కడైతే చిరుత వచ్చింది, చిరుత ఎక్కడి నుంచి ఏ విధంగా ఎక్కడికి వెళ్ళింది అడుగులు కూడా సరే వాళ్ళు గుర్తించిన పరిస్థితి అయితే ప్రస్తుతం శ్రీవారి అలిపిరి మెట్ల మార్గం అవుతుంది. గిరి, ప్రజెంట్ చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? దీనికి సంబంధించి తిరుమలలో ఉన్న అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కూడా సరే దానికి ట్రాక్ కెమెరాలు అదేవిధంగా ట్రాక్ ఏ విధంగా చేయాలో కూడా ఫారెస్ట్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినది. ఆ క్రమంలోనే బోర్డుల్లో కూడా చిక్కినటువంటి చిరుతలు కూడా సరే ఏదైతే ఫారెస్ట్ లో వదిలిపెట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి ఇక్కడ అలిపిరి మార్గం కాకుండా శ్రీవారి మెట్ల మార్గం రావడంతో ఫారెస్ట్ అధికారులతో పాటు అంటే టీటీడీ అధికారులు కూడా సంయుక్తంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్లేస్ కూడా రివ్యూ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ ఆ కెమెరాలో సీసీ కెమెరాలు తీశారు, ఏ విధంగా ఇంకా ఏమన్నా ఒక చింతైనా ఇంకా వేరే చిరుతలు ఏమన్నా ఉన్నాయో కదలికలు ఏమన్నా ఉన్నాయో అని తెలుసుకోవడం కోసం అక్కడ కూడా ట్రాక్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఏదైనప్పుడు కూడా సరే ఇప్పటి వరకు అయితే ఒక చిరుత అయినట్టు మాత్రం కన్ఫర్మ్ చేశారు అధికారులు. అయితే అది చిరుత కదలికలు అయితే ఇంక మరో చిరుత కానీ లేకపోతే ఇంకేదైనా జంతువు ఆనవాళ్ళు ఏదైనా కనిపించే అవకాశం ఉంటాయనే నేపథ్యంలో కూడా ట్రాప్ కెమెరాలు ఫోన్లు కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా సరే అధికారులు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా సరే శ్రీవారి భక్తులు కూడా గుంపులుగా బ్యాటరీ డివైస్ గా కూడా అధికారులు పంపిస్తున్నారు తిరుమలకి. థ్యాంక్ యూ గిరి.